సమ్మర్లో పల్లెటూరులో తాటికాయల సీజన్ కాబట్టి ముందు ప్రజెంట్ అయితే తాటికాయలకు వచ్చాం ఈరోజు. నేను మా బావ అల్లుడు అలాగే హాయ్ ఫ్రెండ్స్ తాటికాయలకు వచ్చాం. ఏ తాటికాయలు ఇయనా అవి పడి అక్కడ పడి అంగా చూపించు. సరే మెల్లి వా. ఆ చెట్లకి ఉన్నాయా? ఉన్నాయి అక్కడ. ఏరా చెట్టు హైట్ ఉందారా? సరే ఓకే, వాటి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ చెట్టు ఉంది ఆల్రెడీ, దానికి ఎవరు కోస్తారు. ఆ చెట్టుకి వెళ్ళిపోతున్నాం. ఆ చెట్టు చూసుకొని ఆ కాయలు ఉన్న కాయలు మొత్తం కోసుకొని శుభ్రంగా ఇక్కడే తినేసి వెళ్ళిపోతాం అనమాట. ఇంటికి తీసుకెళ్ళి అంత ఓపిక కూడా ఉండదు. అంటే పక్కనే ఊరు, మరి చెట్లు కొనలో తెలీదు. ఏదిరా ఉన్నాయా? ఏ ముండా కోసినవి కాదురా, కోయాల్సింది చెప్పు. ఓకే రైట్, చూద్దాం ఉన్నాయా లేవు. ఏ ఉన్నాయా? కనపడలేదు అసలు. ఏవా లొకేషన్ మాకు హైలైట్ ఉంది. ఇక్కడ లొకేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఆగరా వీడు నా అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఎటు చూడు బాయ్. ఏం చెప్పు ఏం చేసాను, ఎందుకు వచ్చాం? ఇటు చూసి చెప్పరా. ఇటు ఆగు, ఏం కాలే ఆగు. రే ఆగు చెప్పు, సరే చెప్పు. ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం ఇప్పుడు? ఎందుకు? తాడికాయలు తిన్నాక వచ్చాం. కోసి ఏం చేస్తావు? ఏ చూపించు. పైన అక్కడ లేవు, ఆ చెట్టు పడిపోయింది చూడు అసలు. అవి ఆ చెట్టుకు ఉన్నాయి మళ్ళీ. అయిగో ఆ నెక్స్ట్ ఆ పక్కన ఆ చెట్టుకు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. మొత్తం అయితే కోస్తాం. ఇక మా బావ ఊరు పక్కనే వస్తాం, ఇప్పుడు కోసుకుంటాం. అది లొకేషన్ మాకు సూపర్ ఉందబ్బా, చల్లగా ఉంటుంది చెట్టు కింద కూర్చుంటే, హైలైట్ అసలు. పెద్ద పెద్ద చెట్లు పొడుగు అక్కడ ఉన్నాయి కానీ ముదిరిపోయినాయి కాయలు. దోట్లేరా రే నువ్వు పావులు ఉంటాయి నువ్వు వెళ్ళ మాకు చూడు. ఎవరు శేషాలు కూడా కట్టారు, దేనికి కట్టారు తెలియదు. నూరా ఇట్రా పిచ్చుకలు లేదంటరా, నువ్వు పిచ్చుకలు కదరా. ఓకే, కాయలు కోసి తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. బాయ్. తేనెపారేదిరా, తేనెపార కనబడుతుందా ఫ్రెండ్స్? తేనె తిట్టా ఇదిగో. దానికోసం ఓపిక లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. తేనె చెట్టు అయితే ఉంది ఇక్కడ. తర్వాత మళ్ళీ తేనె చెట్టు ట్రై చేద్దాం. అది ఒకరోజు వ్లాగ్ తీద్దాం. అప్లోడ్ అయితే చేయను, ఇప్పుడల్లా అప్లోడ్ చేయను. ఓ 10 సంవత్సరాలు పడుతుంది అప్లోడ్ చేయడానికి. ఈలోపు అందరూ ఫేమస్ అవుతాం బా. ఇది కుంకుడుకాయ చెట్టు కదా, ఇది కుంకుడుకాయ చెట్టు. ఇది కుంకుడుకాయ చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంది, ఈత చెట్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకున్న లేరు. చూడు ఎన్ని ఉన్నాయి కింద కాలు. అది రాయి మాకు పెద్ద చెట్టు బాబు, వేప చెట్టు మోన కొట్టేశారు. తాడి చెట్టు దగ్గరికి వచ్చేసాను. ఇది చూడండి, వేప చెట్టు మనకు సహాయంగా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత పాప చెట్టుకి 2 గెలలు ఉన్నాయి. 2 గెలలు అయితే కోసాను. వాళ్ళ కింద వెయిటింగ్ అనమాట. కోసాను, కిందకి దిగేస్తాను ఇంకా. ఓకేనా? ఆ తాటికాయలు కనబడుతుంది యారు నల్లగా. బ్రేక్ డ్రింక్ అనమాట. 2 గెలలకి బ్రేక్ డ్రింక్ మళ్ళీ. అంతేనా? అంతేనా బ్రేక్ డ్రింకా? నాకొద్దు. చేస్ ఏది బాగా గాయ చూసు. సన్ రైజ్ మ్యాచ్ ఇంట్రెస్ట్ వస్తున్నా. ఫస్ట్ మ్యాచ్ పడింది నెంబర్ 1 లేదు. అవుట్ కాకుండా ఇంకెళ్ళిండు ఎంపైర్ అవుట్ లేదురా. పెడతా మొత్తం తీస్తా, ఏం కాదు ఉన్నాయిరా. సండే స్పెషల్ అనమాట ఈరోజు. తాటికాయలు పేటలో భాగంగా మరి అన్న పేరు ఏంటి అన్న? ఏం పేరేనా? ప్రభాకర్ బ్రో వచ్చారు, అలాగే రామారెడ్డి జీజా వచ్చారు, లక్ష్మీ బీటీఆర్ బ్రో వచ్చారు, అలాగే అల్లుడు గారు ఏం పేర్రా? సింహ 2 అంట. జూనియర్ దక్షిత్. నాగార్జున సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇన్ హైదరాబాద్. హార్డ్వేర్ ఎంప్లాయ్ ఎనీవేర్. సో ఇప్పుడు ఇంకో చెట్టు ఎక్కాను. ఇందాక ఆ చెట్టుకు వచ్చాను, ఆ కొమ్మ ఎక్కి. సో ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఇది వచ్చేసరికి ఇది మగ చెట్టు, కింద సన్నగా ఉంది. దీని అంకమ్మ పైకి వచ్చేసరికి పండలా ఉంది, ఇది పల్లిలా ఉంది.
అది ఇది మగ చెట్టు, దీని కాయలు. సో ఈ చెట్లు సహాయంతో ఈ కాయలు కాయలు ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. లైట్ ఒక కాయ కనపడుతుందా, అక్కడ గెలు ఉన్నాయి, ఇప్పుడే కోయాలా. సో మనం ఉన్న పరిస్థితి ఇది, జాగ్రత్తగా ఉండాలి వీడియో తీసినప్పుడు. మరి ఇంత కష్టపడుతున్నాను, ఇంత వీడియో చేస్తున్నందుకు అది నా సుఖం ఉంది, ఇందులో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి కొంచెం లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో నన్ను ఎక్కిరిస్తున్నారు అప్లోడ్ చేయని. మన వాళ్ళు కింద నుంచి దోట అయితే అందించారు, కొంచెం దాన్ని జాయింట్ వేశారు, ఆ హైట్ సరిపోని చెప్పి జాయింట్ వేసి మన వాళ్ళు కంది పైకి అందించారు. ఏం కాదు బ్రో, మీకు నవ్వు వస్తుంది అలాగే. అది మన వాళ్ళు నవ్వుతున్నారు ఈ వీడియోస్ చేస్తుంటే. ఓకే రైట్, కొంచెం అయ్యేరా కళ్ళి. ఓకే ఏ ఇయేనా, అదే ఒకటి ఇంకోటి ఇది ఏదిరా అడిపడిందిలే. ఓకే 2 గంటలు కంప్లీట్గా కోసేసి జీవిస్తాం. అల్లు ఎట్టుందో ఆ కొమ్మ, మన వాళ్ళు చక్కగా కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు కూడా నాకు కోర్టులో కోపం వస్తుంది మధ్య హైకోర్టు గురించి. మహిళా సంఘాలు వస్తాయి ముందు కింద కొడేసి పెడతలేవు, కింద కొడేసి పెడతలేవు. నీ భార్యను పంపిరా కానీ రామాక ఏదైనా చూడాల్సింది కామెంట్లో, కామెంట్లలో తెలుసుద్రా బాత. తాటికాడికి వచ్చినా, ఏం బాగా చేస్తున్నావు, తాటికాడికి వచ్చినా గుర్తింపు ఉంటే ఎలా ఉందిరా, బాగుందా? ఓకేనా, ఎంజాయా? ఒరే ఏ గుర్తింపున్నా వాళ్ళు మనుషుల దగ్గర వాడుకుంటూ వదిలిపెడతారు. కనిపిస్తుందా కార్పొరేట్ మైండ్ సెట్. మనము ఈ బ్రో ఇది బ్రో ఇది వరకు పాత రాజకీయం కాదు, మంచి చెడ్డని కనిపెట్టాము. అబ్బా అప్లై చేయండి. ఎంత నందిరా బేర నువ్వు చెప్పాలన్నా సబ్జెక్ట్ చదివారండి ఎందుకు జస్ట్ పట్టు చాలు, చెప్పాలంటారు. అయితే 3 గంటలకు గంటలు రాకు అన్నారు, జస్ట్ చాలు. ఆల్రెడీ ఏం చేయాలి?